హాయ్, నేను పీవీఆర్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ టీచర్, అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీవీఆర్ రాజా క్లాసెస్. ఈరోజు నేను సింపుల్గా అర్థమయ్యే విషయంతో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఈజీగా అర్థం అవ్వాలి, దాని మీద ఇష్టం పెరగాలి అనుకుంటే ఈ టాపిక్తో స్టార్ట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అనమాట. ఒక నిమిషంలో ఎన్ని బీట్స్ వస్తున్నాయో దాన్ని బట్టి సంగీతంలో ఒక మెజర్మెంట్ అనమాట కొలవచ్చు. ఇది ఎంత స్లోగా ఉంది, ఎంత ఫాస్ట్గా ఉంది అని చెప్పే ఒక విషయం బీపీఎం. దాన్ని రిథమ్ అని, టెంపో అని, పల్స్ అని, టైం సిగ్నేచర్ గాను ఇంకా చాలా రకాలుగా చెప్తుంటారు. మనం సాధారణంగా మనస వాచ కర్మణ అంటూ ఉంటాం. అంటే మనసులో అనుకొని తర్వాత చెప్పి తర్వాత చేసే విధానం అన్నమాట. ఇప్పుడు 1 2 3 4 ఇప్పుడు ఏవైతే నెంబర్స్ చెప్పానో ఆ నెంబర్స్కి అనుగుణంగా 1 2 3 4 అవే యాక్షన్స్ రూపంలో చేసి చూపించారు, క్లాప్స్. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4. నేను నెంబర్స్ ఒకటే చెప్తున్నాను, చేసేవి ఒక నెంబర్లో 1, ఒక నెంబర్లో 2, ఒక నెంబర్లో 3, ఒకే నెంబర్లో 4 పెంచుకుంటూ పోయాను. చెప్పేదానికన్నా చేసేవి పెంచుకుంటూ పోయాను. ఇప్పుడు చేసేదానికన్నా చెప్పేవి పెంచుకుంటూ పోదాం. అది ఎలా అంటారా? ఇప్పుడు ఏ స్టార్ట్ చేసినా సేమ్ టైం స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 1 2 2 2 3 2 4 2 1 2 3 2 2 3 3 2 3 4 2 3 1 2 3 4 2 2 3 4 3 2 3 4 4 2 3 4. మొదటి దాంట్లో చెప్పేది స్లోగా ఉండి చేసేది పెంచుకుంటూ వెళ్ళాను, ఇంక్రీజ్ చేసుకుంటూ. రెండో దాంట్లో చేసేది స్లోగా ఉంటూ చెప్పేది స్పీడ్గా పెంచుకుంటూ పోయాను, ఇంక్రీజ్ చేసుకుంటూ. ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలా లైఫ్లో ఒక్క సెకండ్లో మీరు ఎన్ని యాక్షన్స్ చేయగలిగితే అంత ఎక్స్పర్ట్స్ అవుతారు, అంత బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది. ఇది సంగీతం మాత్రమే కాదు, మీరు ఏ విద్య నేర్చుకున్నా ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ అది. నెక్స్ట్, బేసిక్గా మ్యూజిక్ అంటే ఆది ప్రణవనాదం ఓంకారం నుంచి మొదలైందని, వేదాల్లో ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాల నుంచి పుట్టిందని, తర్వాత జంతువుల అరుపులతో దానికి సంబంధాలు ఏంటని, తర్వాత